సైకిల్ ఎక్కేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి తన సమ్మతిని తెలిపారు. శుక్రవారం మండలి చైర్మన్ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చాక మంచి రోజు చూసుకొని పసుపు తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామన్నారు. రాయలసీమలో తెలుగుదేశం ప్రభంజనం వీస్తోందని, కడప జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి కోడూరు నియోజకవర్గ సమస్యలు, కడప జిల్లా సమస్యల గురించి చర్చించిన తర్వాత వారి నాయకత్వం మీద స్పష్టమైనటువంటి నమ్మకం కుదిరిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్సీగా ఉంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉపాధ్యక్షులుగా ఉంటున్నాను. నా పార్టీకి, నా పదవికి రాజీనామా చేసి వారి యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాత వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి గారికి చేయూతనిచ్చి వారి మేధస్సును జిల్లా అభివృద్ధికి ఉపయోగించుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తానని తెలియజేసుకున్నాను. ఒక బలమైన నాయకుడు, ఎందుకంటే ఒక నాయకత్వ లక్షణాల నాయకుడు ఈరోజు కడప జిల్లా నుంచి పార్టీలో చేరటం పార్టీకి చాలా ఉత్సాహం ఊపొస్తుందని చెప్పి కూడా భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా. అటువంటి జిల్లాలో ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు జాయిన్ కావటం, మళ్ళీ ఈరోజు ఒక ఎమ్మెల్సీ జాయిన్ కావటం, అంతేకాకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా గెలుచుకుంటే ఎక్కడైతే బలంగా మేము ఉన్నామని చెప్పుకుంటున్నాడో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఆ జిల్లా నుంచే గండిపడిపోతా ఉంది.